హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇది మాది జర్నీలో డే 3 అనమాట. నిన్న సెకండ్ డే మేము టిపి విలేజ్ స్టార్ట్ అయ్యాం కదా. సో డే అంతా ల్యాండ్ స్లైడ్లోనే అయిపోయింది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 అయ్యింది. మొత్తం వాళ్ళు క్లియర్ చేసేసరికి నిజంగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్. అండ్ మిగతా వాళ్ళు కలెక్టర్తో సహా వచ్చేసారు అందరూ. చాలా గ్రేట్ అండి, చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్. నేను వీడియో పెడతాను, చిన్న క్లిప్. చాలా దారుణం అనమాట. పెద్ద పెద్ద రాక్స్ అన్ని అడ్డంగా పడిపోయింది. చాలా బాగా క్లియర్ చేస్తారు. ఈవినింగ్ 7 అయ్యింది. మేము ఇంకా టెంగా విలేజ్లోనే ఒక పర్సనల్ స్టే అనమాట. మేము అందుకనే పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే వీడియో తీయలేదు అక్కడ స్టే దగ్గర. అక్కడే మేము ఉన్నాము. అండ్ మార్నింగే మేము 6 కల్లా స్టార్ట్ అయిపోయాము టెంగా వ్యాలీ నుంచి. సో టెంగా వ్యాలీ నుంచి తర్వాత వస్తే అంతా ఇంకా మిలిటరీ యూనిటే ఉంటుంది, ఆర్మీ యూనిట్ అంతానే. సో అండ్ దారిలో వస్తుంటే కూడా చాలా 3-4 ల్యాండ్ స్లైడ్స్ కనిపించినాయి మాకు. కానీ అప్పటికే క్లియర్ చేశారు బీఆర్ఓ వాళ్ళు. చాలా గ్రేట్ వాళ్ళైతే. ఇంకా నైట్ అంతా పాపం పని చేస్తారు అనుకుంటా. చూడండి, ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా ఇలా పడిపోయినాయో. సో వీళ్ళు ఏంటంటే ఆన్ టైం అన్నీ క్లీన్ చేసేస్తూ ఉంటారు. సో అండ్ టెంగా వ్యాలీ నుంచి ఆన్ ది వే మేము ఇప్పుడు బాంబేలో స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇవాళ నైట్ కల్లా తవాంగ్ రీచ్ అయిపోవాలి బాంబేలో చూసుకొని. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఏం వీడియోస్ తీయలేదు, జస్ట్ ఎక్కడైతే కుదురుతుందో అక్కడ క్లిప్స్ తీసాను నేను. టెంగా వ్యాలీ నుంచి బాంబేలో వెళ్ళే దారిలోనే పెడతాను చూడండి. ఎందుకంటే అంతా మిలిటరీ యూనిట్ అనమాట ఇదంతానే. సో ఇదంతా ప్రైవసీ రీజన్స్ వల్ల అసలు ఏం వీడియోస్ ఇక్కడ తీయకూడదు. బట్ చాలా బాగుందండి. మిలిటరీ బేస్, మిలిటరీ ట్రైనింగ్ అంటాం కదా, అన్నీ అక్కడ ఉన్నాయి కనిపిస్తుంది మీకు. ఆన్ ది వే చూసుకుంటే వెళ్తే బ్రిడ్జెస్ కానీ, రివర్ కానీ, ఆ ట్రైనింగ్ క్యాంప్ కానీ చాలా బాగుంది అసలు మిలిటరీ. అండ్ మీకు టైం ఉంటే మీరు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి టెంగా వ్యాలీ నుంచి. టెంగా హట్ అక్కడ సోవినియర్స్ దొరుకుతాయి. అండ్ అక్కడ మ్యూజియం కూడా ఉంది మన మిలిటరీ వాళ్ళది, ఆర్మీ వాళ్ళది. సో ఇదంతా మనం చూసుకోవచ్చు. అంటే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఏవి ఓపెన్ అవ్వలేదు. మేమైతే బాంబేలో వెళ్ళిపోతున్నాము. కానీ చాలా బాగుంది. చూసారా రివర్ ఎంత బాగుందో. సో ఆన్ ది వే ఇలాంటివి చాలా కనిపిస్తాయి టెంగా వ్యాలీ నుంచి. ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో. మార్నింగ్ 6 o'clockకి 6:30కి అనమాట ఈ టైము. సో మా క్లౌడ్స్ చూస్తుంటే ఆ వ్యూ అయితే అద్దరిపోయిందండి. అసలు ఫ్రెష్ ఎయిర్ ఉంది, చల్లగా చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇక్కడ వెళ్తుంటే చూసారు కదా ఒక చిన్న ల్యాండ్ స్లైడ్ ఇక్కడ కూడా. ఎక్కడ పడితే అక్కడ ఇవే కనిపిస్తున్నాయండి మాన్సూన్ సీజన్లో. టైం సరిపోదేమో అని చెప్పేసి ఇంకెక్కడ ఆగట్లేదండి. అండ్ ఇదంతా మిలిటరీ ఏరియా కదా, మనం టెంగా వ్యాలీ నుంచి వస్తుంటే. సో ఎక్కడ మనం స్టాప్ చేయకూడదు అనమాట. సో మిలిటరీ ఏరియా అయితే మొత్తం క్రాస్ అయిపోయాము. ఇంకా ఉండలేక మేము ఇంకా బయట దిగి ఆ కార్ ఆపేసి బయట దిగాం అనమాట చూడడానికి. చూసారు ఎంత బాగుందో వ్యూ అయితే. చాలా బాగుందండి అసలు, చాలా మెస్మరైజింగ్ వ్యూ అసలు. మళ్ళీ వెళ్తుంటే 2 ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయండి. మళ్ళీ చాలా పెద్దవి. చూసారు కదా రాళ్ళు ఎంత ఎత్తున్నాయో. సో మళ్ళీ అనుకున్నాం బాబా మళ్ళీ స్టక్ అయిపోయామే ఇవాళ కూడా అని అనుకున్నాము. బట్ ఎందుకంటే వెహికల్స్ ఆగి ఉన్నాయి కదా, సో డౌట్ వచ్చింది. బట్ స్టిల్ క్లియర్ అయితే చేశారు ఆల్రెడీ. ఇది ఎప్పుడో నైట్ జరిగినట్టుంది. సో వచ్చేసాం అనమాట హ్యాపీగా. మీరు అరుణాచల్ కానీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం చూసుకొని, రైనీ సీజన్ అయితే ప్లాన్ చేసుకోవద్దు అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఇది యాక్చువల్గా రైనీ సీజన్ అయిపోవాలి అక్టోబర్కి. బట్ ఈ ఇయర్ అంట జూలై ఆగస్ట్లో రైనీ సీజన్ టైంలో వర్షాలు పడలేదట. మా బ్యాడ్ లక్. వర్షాలు మేము ఇలా వచ్చాము, జస్ట్ 1 day బ్యాక్ నుంచే స్టార్ట్ అయినాయండి ఇక్కడ వర్షాలు. సో రైనీ సీజన్ వస్తే మొత్తం ప్లాన్స్ అన్నీ అయితే కొంచెం అటు ఇటు అవుతాయండి. చెప్పలేము అసలు ఎక్కడికి వెళ్ళగలమో, అసలు వెళ్ళగలమో లేదో. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నప్పుడు క్లియర్ చేయడానికి వాళ్ళకు కూడా టైం పడుతుంది. బీఆర్ఓ వాళ్ళకి ఎంత ఫాస్ట్గా చేసినా సరే అది చాలా పెద్ద పెద్ద రాక్స్ పడుతున్నాయి కదా, మెషిన్స్ కూడా రావాలి. అంటే ఒక ల్యాండ్ స్లైడ్ అయితే ఓకే, మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్ అయితే అన్ని మెషిన్స్ అక్కడికి వెళ్ళి అన్ని వాళ్ళు డివైడ్ చేసుకోవాలి కదా. అండ్ బీఆర్ఓతో పాటు లోకల్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళు అమ్మాయిలనే లేడీస్, జెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఓ సైడ్ నుంచి క్లీనింగ్కి, రోడ్ క్లీనింగ్కి. నిజంగా చాలా గ్రేట్. అరుణాచల్ వాళ్ళు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. లోకల్స్ కానీ లోకల్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మనం ఏదైనా అడిగినా సరే అరుణాచల్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. బట్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మాత్రం రైనీ సీజన్ కాకుండా కొంచెం రైనీ సీజన్ కొంచెం ఎక్కువ లేట్గానో లేకపోతే సమ్మర్ సీజన్లోనో ప్లాన్ చేసుకోండి. అరుణాచల్ వచ్చేటప్పుడు అయితే ప్లాన్స్ అయితే కరెక్ట్గా వెళ్తాయి. अभी गिरा है क्या? अभी गिरा है क्या?
ఇదంతా బాంబిడిలాల్ హై నుంచి వ్యూ అండి. ఇదంతా రైనీ సీజన్ కదా ఇది, సో అందుకని వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. సూపర్ కదా అసలు. బుద్ధిస్ట్ మోనెస్ట్రీకి వచ్చాయండి, బొమ్డిలా బుద్ధిస్ట్ మోనెస్ట్రీ. ఇదిగోండి ఇదే బొమ్డిలా. సో ఇదైతే ఓపెన్, ఇంకా ప్రజెంట్ ఏం చేయలేనట్టున్నారు. అయితే లోపలికి అయితే వెళ్ళట్లేదు మేము, జస్ట్ బయట చూసుకుని వెళ్తున్నాం. సో టెంగా వ్యాలీ నుంచి 1 hour 15 minutes పట్టింది డ్రైవ్. మధ్యలో అన్నీ చూసుకుంటా ఉంటే మనకు కొంచెం టైం పడుతుంది. సో చూసారు కదా ఎంత బాగున్నాయి ఇవి. నేను అండ్ ఇక్కడ చూడండి ఇవి రొటేట్ అవుతాయి. చాలా బాగుంటుంది ఇక్కడ, కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా. అని మొనస్ట్రీ ఇవన్నీ స్టేస్ అనుకుంటా పైన ఇవన్నీ. ఇది మొనస్ట్రీ. చూద్దాం పదండి, ఇంకా ఏమన్నా ముందుకేనా ఉన్నాయేమో. ఇలా నడుచుకొని వెళ్తున్నాము మోనెస్ట్రీ. ఇక్కడ మోనెస్ట్రీ ఉంది. ఫ్లాగ్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది ఫ్లాగ్స్. అక్కడ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, స్టేస్ అక్కడ ఉన్నాయి. మోనెస్ట్రీ ఎంట్రన్స్ అనుకుంటా ఇది. నాకు ఈ మోనెస్ట్రీలో పువ్వులు అయితే చాలా బాగా నచ్చినాయి. ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా అండ్ చాలా పెద్దగా భలే ఉన్నాయి అసలు పువ్వులు అయితే. మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక నాయిస్ అనిపిస్తుంది కదా, అవి ఇన్సెక్ట్ సౌండ్స్ అండి. ఎందుకంటే మార్నింగ్ చాలా కామ్గా ఉంది కదా ఇక్కడ ఏరియా అంతా. మొనాస్ట్రీ దగ్గర ఏంటంటే అందరూ బుద్ధిజమే కాబట్టి వీళ్ళు మార్నింగ్ రిచువల్స్ అని చేసుకుంటారు. సో ఇక్కడ చాలా కామ్గా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది అసలు ఈ వెదర్ అయితే ఇక్కడ. ఆలివేలు ఇలా ఫ్లాగ్స్ అయితే చాలా కనిపిస్తాయండి. అండ్ వైట్ కలర్లో ఉంది కదా, ఇది స్తూప అంటారు. ఇవేమో వైల్డ్ మష్రూమ్స్ అనమాట. నార్మల్గా చూడడానికి బాగున్నాయని తీసాను వీడియో. అండ్ ఇది వ్యాలీ వ్యూ అనమాట బొమ్మిడిలాలోని. చాలా అండ్ చూసారు కదా అక్కడ ఒక చిన్న విలేజ్ కూడా ఉంది, అక్కడ ఉంటున్నారనమాట జనాలు. బొమ్డిలా అయిపోయిన తర్వాత మేము దిరాంగ్కి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 8 o'clock అలా స్టార్ట్ అయిపోయాము బొమ్డిలా నుంచి. బ్రేక్ఫాస్ట్ మేము ప్యాక్ చేసేసుకున్నాం, మేము స్టే దగ్గరే వాళ్ళు ప్యాక్ చేసామన్నాం. సో మేము దారిలోనే కార్లోనే తినేసాం అనమాట బ్రేక్ఫాస్ట్. బాంబిడిలా కూడా స్టేస్ చాలా ఉన్నాయి అసలు, హోటల్స్ కానీ హోమ్ స్టేస్ చాలా కనిపించినాయి మాకు వస్తున్నప్పుడు. సో మీరు బాంబిడిలా కూడా స్టే ఉండొచ్చు ఫ్రీ, అసలు అంతా అవైలబిలిటీ కూడా బాగానే ఉంది, అంతా అసలు పెద్దగానే ఉంది ఊరు చెప్పాలంటే. ఇక్కడ కూడా కొంచెం చిన్న ల్యాండ్ స్లైడ్ చూసారా, ఇది ల్యాండ్ స్లైడ్స్ చిన్న చిన్నవి, అలా చిన్న చిన్న రాక్స్ అలా పడిపోయి ఉన్నాయి పైనుంచి. ఎక్కడ చూసినా ల్యాండ్ స్లైడ్స్ రైనీ సీజన్. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్తామండి, దిరాంగ్ సిటీ అండ్ అటు నుంచి తవాంగ్. సంగ్టీ వ్యాలీ వెళ్ళాలంటే ఇటు రైట్ సైడ్ రోడ్ అనమాట, లెఫ్ట్. సో ఇది 2 roads ఉంటాయి ఇక్కడ, మనం చూసుకోవాలి. సో ఈ రోడ్డు ఇక్కడ, ఆ రోడ్డు వెళ్ళిపోతుంది సంగ్టీ వ్యాలీకి. ఈ రోడ్డు మనకి దిరాంగ్ సిటీ అండ్ అటు నుంచి తవాంగ్ కూడా వెళ్ళిపోతుంది, సెలాపాస్ తవాంగ్ అన్ని. ఇంకా ఇక్కడ కూడా ట్రిప్లెట్స్ నడుపుతున్నారు జనాలు. చూసారా ల్యాండ్ స్లైడ్స్ ఎలా అయిపోయినాయి ఇక్కడ, అన్ని ల్యాండ్ స్లైడ్స్. అబ్బా చాలా పెద్ద పెద్ద రాళ్ళు పడిపోయినాయి అన్నీ ఇక్కడ. చూడండి చెత్త ఎంత దారుణంగా వేసేస్తున్నారో మన వాళ్ళు ఇక్కడ, టూరిస్టులు వచ్చిన వాళ్ళందరూనే. సరే ఎంత చెత్త ఉందో చూసారా. సో అలాంటి చెత్త మీరైతే వచ్చినప్పుడు అలా పడేయద్దు ప్లీజ్. మనం ఈ అరుణాచల్ ప్రదేశ్ని ఇలా క్లీన్గా ఉంచలేదు అనుకోండి, ఇది కూడా ఇంకా మన సిటీలా తయారవుతుంది. ఇంకా
ఫ్రెష్ ఎయిర్ ఏమి ఉండదు ఇంక ఇక్కడ లైఫ్ చాలా సింపుల్గా ఉంటుందండి అంతాని. నిన్న మేము అక్కడ ల్యాండ్ స్లైడ్ దగ్గర ఆగినప్పుడు జనాలు ఎంత సింపుల్గా ఉన్నారో, వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో, హ్యాపీగా లేస్తారు మార్నింగ్, వాళ్ళ వర్క్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంట్లో హౌస్ హోల్డ్ వరకు బయట కష్టపడి ఇంటికి వచ్చి పడుకొని ఈవినింగ్ వాళ్ళకి నైట్ టైం పవర్ కూడా ఎలక్ట్రిసిటీ కూడా ఏం లేదు. చూస్తే అంత చీకటి అయిపోయింది, ఓన్లీ మా వెహికల్స్ లైట్ వల్లే లైటింగ్ ఉంది అక్కడ. ఎంత సింపుల్గా ఉందో ఇక్కడ లైఫ్ అయితే. దిరాంగ్ మోనాస్ట్రీకి గూగుల్ మ్యాప్లో చూపించిన బ్రిడ్జ్ అయితే అది బాగాలేదు. సో ఇదైతే వేరే బ్రిడ్జ్ అనుకుంటా కొత్తగానే. సో ఇది కూడా వే ఉంది, గూగుల్ మ్యాప్లో అయితే చూపించట్లేదు ఈ బ్రిడ్జ్. చూడండి, దిరాంగ్ రివర్ మీద నుంచి ఇంకో బ్రిడ్జ్ ఉంది. మోనాస్ట్రీకి జీ మ్యాప్స్ అయితే ఫాలో అవుద్దండి. మనం ఇందాక బ్రిడ్జ్ చూపించా కదా, బ్రిడ్జ్కి స్ట్రైట్గా వచ్చేసి మనకి జీ మ్యాప్స్లో లెఫ్ట్ చూపిస్తుంది. ఇదిగోండి కార్ అలా వెళ్తుంది కదా, అలా వెళ్ళిపోవాలి లెఫ్ట్కి. సో వెనకాల బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ నుంచి ఇంకా స్ట్రైట్గా వచ్చేసి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. జీ మ్యాప్స్లో అయితే మనకి లెఫ్ట్ చూపిస్తుంది అనమాట. సో సీదా ఇలా అప్ ఎక్కేయాలి మనము. జీ మ్యాప్స్ అయితే ఫాలో అవ్వద్దు దయచేసి. మేము అలాగే ఫాలో అయ్యి ముందుకు వెళ్ళిపోయాము, వేరే రూట్ అది, రాంగ్ రూట్ అది. సో ఇలాగా ఆ పైకి వెళ్ళిపోండి, మీకు ఇదే రూట్ మోనాస్ట్రీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో ముందుకు వస్తే ఇక్కడ ఇలా బోర్డు ఉంటుంది, దిరాంగ్ మోనాస్ట్రీ అని. అక్కడ రైట్ తీసుకోవాలన్నమాట మీరు బోర్డు దగ్గర. సో దిరాంగ్ మోనాస్ట్రీ అయితే కొంచెం కష్టంగానే ఉంది మ్యాప్. దిరాంగ్ పైనుంచి ఇదంతా మొనాస్ట్రీ ఎక్కాము మేము, మొనాస్ట్రీ పైన. సో ఇంత బొమ్మలు చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి, రొటేట్ చేశారు అప్పుడే. ఇదేనండి దిరాంగ్ మొనాస్ట్రీ ఎంట్రన్స్. చాలా బాగుంది, గార్డెనింగ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చాలా చాలా నీట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మొనాస్ట్రీ లోపల చాలా కామ్గా ఉందండి. కావాలంటే మనము ధ్యానం చేసుకోవచ్చు, చిన్న మ్యాట్రెస్లో వేసారనమాట, దాని మీద కూర్చొని చేసుకోవచ్చు. చూసారు కదా దలైలామా ఫోటో ఉంది అక్కడ. సో దలైలామా ఇక్కడ వచ్చి విజిట్ చేశారనమాట ఆల్రెడీ. మొనాస్ట్రీ లోపల ఆర్ట్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయండి, అసలు చాలా బాగా కట్టారనమాట. ఇది కొంచెం మోడర్న్ మొనాస్ట్రీ కాబట్టి చాలా బాగా కట్టారు. సో మొనాస్ట్రీ అంటే ఏంటంటే మనకి టెంపుల్స్ ఎలాగో గుళ్ళు, వాళ్ళకి బుద్ధిజం వాళ్ళకి మొనాస్ట్రీ ఉంటాయి. మొనాస్ట్రీ బయటకు వచ్చి చూస్తే వ్యూ అయితే అద్దరిపోయిందండి. అసలు క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి, చూసారు కదా తెల్లగా చాలా డెన్స్ గా ఉన్నాయి. అండ్ క్లౌడ్స్ కూడా దగ్గరగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మౌంటైన్స్ మీద ఒకటి ఐ లవ్ దిరాంగ్ అని రాశారు, ఇది రివర్ అవతల అనమాట. సో అందుకే చాలా చిన్నగా కనిపిస్తుంది, చాలా దూరంగా ఉంది. సో మొనాస్ట్రీ బయట అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే ఇది వర్కింగ్ మొనాస్ట్రీ. ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. వస్తారు మేబీ ప్రేయర్స్ అవి చేసుకుంటారు అనుకుంటా. అయితే చాలా కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కళ్ళకి చూడడానికి మాత్రం ఎన్విరాన్మెంట్ అంతాని. ఒక టూరిస్ట్‌లు వచ్చినప్పుడే కొంచెం మేబీ గోల ఉండొచ్చేమో. ఇది కనిపిస్తుంది కదా గోల్డెన్ కలర్, ఇది స్తూప అంటారు. సో మీకు ఇది చాలా చోట్ల కనిపిస్తుంది అన్నమాట మొనాస్ట్రీస్ దగ్గర. అండ్ ఇక్కడ చూసారు కదా రివర్, పెద్ద రివర్, మనం దిరాంగ్ రివర్ పాస్ అయ్యాం కదా, అదే ఈ రివర్. వర్షాకాలం వస్తే ఇదండి పరిస్థితి. హై ఎండ్ కార్స్ అయితే కొంచెం స్పేస్ ఉన్న కార్స్ అయితే బెటర్. ఆ కార్ అయితే స్టక్ అయిపోయింది, ఇప్పుడే తీసారు బయటికి. రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది, బురద. దిరాంగ్ నుంచి తవాంగ్ వెళ్తున్న దారిలో జస్ట్ దిరాంగ్ క్రాస్ అవుతున్న రోడ్ ఇలా అయిపోయింది వర్షానికి. పెద్ద కొయ్యే ఉంది ఇక్కడ. అస్సలు లెఫ్ట్కి వెళ్ళొద్దు ప్లీజ్.
లివర్ పాస్ సేలా టనల్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సేలా పాస్ స్కిప్ చేసి బట్ వెళ్ళేటప్పుడు మేము సేలా పాస్ చూసుకొని అప్పుడు వచ్చేటప్పుడు మేము సేలా టనల్ నుంచి వద్దాం అనుకున్నాము. సో విజిబిలిటీ అయితే జీరో ఉంది. మాకైతే అనిపించింది హెలికాప్టర్ తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా భయం వేసింది డ్రైవ్ అయితే అసలు. ఎందుకంటే ఇంకా అనిపించట్లేదు కదా. అండ్ సైడ్ పడితే మాత్రం ఇంకా మొత్తం వ్యాలీ అనమాట. కానీ నార్మల్గా టైంలో అయితే చాలా క్లియర్ వ్యూ ఉండొచ్చు అనుకుంటున్నాను. చాలా బాగుండొచ్చు వ్యూ. మేము సేలా పాస్ వెళ్తున్నామండి. సేలా పాస్ ఇంకా మాకు 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ రోడ్ అయితే అసలు చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్ యాక్చువల్గా ఇది చాలా ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఉండగానే స్టార్ట్ అయింది ఇలా రోడ్డు. నేనైతే సజెస్ట్ ఏం చేస్తానంటే బాగా డ్రైవింగ్ వస్తేనే, మౌంటైన్ డ్రైవింగ్ వస్తేనే ప్లీజ్ రండి. లేకపోతే నేనైతే సజెస్ట్ చేయను. చాలా భయంకరంగా ఉన్నాయి అసలు రోడ్స్ కానీ. అండ్ ఇది ఏమో రైనీ సీజన్ వల్ల ఏంటో మరి అసలు రోడ్డు కూడా విజిబిలిటీ అసలు జీరో ఉంది. అండ్ పక్కన చూస్తే మౌంటైన్స్ ఎప్పుడు పడతాయో రాళ్ళు చాలా భయంగా ఉంది అసలు. మాకైతే ప్లీజ్ ఇదైతే ఒక సజెషన్ ఇస్తాను నేను. తర్వాత ఇంకా మీ ఇష్టం. మీరు ధైర్యం చేసుకుని రావాలి వెళ్ళాలంటే తవాంగ్. అదర్ ఆప్షన్ ఏంటంటే మీకు డైరెక్ట్ గౌహటి నుంచి హెలికాప్టర్ ఉంటుంది డైరెక్ట్ తవాంగ్ వెళ్ళడానికి. బడ్జెట్ కూడా పర్లేదు, అది 4000-5000 అలా ఉండొచ్చు హెలికాప్టరు. సో దీనికి ఇంత రిస్క్ చేసి వచ్చే బదులు అక్కడికి వెళ్ళిపోవడం, అలా వెళ్ళిపోవడమే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. మేము ఇంత ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మాది ఈ ఎక్స్పీరియన్స్ బట్టి. చాలా కలర్ఫుల్ ఉన్నాయి అన్నీ ఇక్కడ. బాబా వీడియో లెంగ్తీ అవుతుందని చెప్పేసి నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది డే నేను ఏం కవర్ చేస్తామో తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.